ఘోరం అసలు. అంటే ఈ కేర్లెస్ ఎవరు, ఈ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే ఇంకెవరిది? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, ప్రభుత్వానిది, అధికారులది, జిహెచ్ఎంసీది, వాటికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది. సో అంతా కూడా మామూలు నడుస్తుంది. ఎట్లా నడుస్తుందంటే నడుస్తుంది. ఇప్పుడున్న వాళ్ళే కారణం కాదు, అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళది కూడా డెఫినెట్గా దీనికి కారణం. సో మనం మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అదేంటంటే ఆయన కృష్ణారెడ్డి గారు ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన దీని గురించి చాలా స్టడీ చేసి ఉన్నారు. కృష్ణారెడ్డి గారు, తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. నమస్తే అండి. అండ్ మనకి లైన్ లో వచ్చినటువంటి మాజీ జాయింట్ అంటే కంబైన్డ్ స్టేట్ కి చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ గా వచ్చినటువంటి పద్మ జనార్దన్ రెడ్డి గారికి కూడా మన తరఫున నమస్కారం. సో భరత్ గారు, మీరు కొంత టూకీగా కంప్లీట్ గా కవర్ చేశారు. ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఎవరిని మనం అకౌంటబుల్ చేయాలి అనేది మీరు కొంత కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుటిలిటీ కంపెనీ సార్, యుటిలిటీ కంపెనీ అని అంటే మనకు ఎవ్రీ మంత్ బిల్ ఏదైతే పే చేస్తున్నారో, ఇప్పుడు భరత్ గారు మనకు తెలుసు జిహెచ్ఎంసీలో ఎక్కడైనా ఓల్డ్ బిల్డింగ్ ఉంది అంటే మీ లైఫ్ అయిపోయింది, దీన్ని కొలాప్స్ చేయాలి, దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అనేది జిహెచ్ఎంసీ ఎంబడిబడి ఆ బిల్డింగ్ కూలుస్తుంది సార్. మరి అదే వైరింగ్ కూడా 30-40 ఇయర్స్ వైరింగ్ పాత పడితే డెఫినెట్ గా దాన్ని కూడా మార్చాలి కదా సార్. సో మీరు ఒకటి అన్నారు, ఒక ప్రస్తావన తెచ్చారు. ఒకటి అప్రూవల్ ఆఫ్ న్యూ బిల్డింగ్స్ అండ్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ యాజ్ అండ్ టుడే. మరి వాట్ అబౌట్ ద ఓల్డ్ బిల్డింగ్స్ వైరింగ్ అని అంటే మనకి పక్కడబందీగా రూల్స్, రెగ్యులేషన్స్, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, జియోస్, గజెటీస్ అన్ని ఉన్నాయి సార్. మీకు ఒకసారి చెప్పాలి అని అంటే, ఒకటి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ బాధ్యత వహించాలి. ఎందుకు అని అంటే నేను దాని గురించి కూడా చెప్తాను. రెండోది యుటిలిటీ కంపెనీస్ వాళ్ళు బిల్లు కలెక్ట్ చేసుకుంటున్నారు, కానీ లోపల వైరింగ్ ఎలా ఉంది, అసలు ఏంటి పరిస్థితి, 40 ఇయర్స్ కింద ఉండేటటువంటి లోడ్ రిక్వైర్మెంట్ అండ్ ఈ రోజు ఉండేటటువంటి లోడ్ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఏముంది, అడిషనల్ ఎక్విప్మెంట్, అడిషనల్ గ్యాడ్జెట్స్ ఏం ఇన్స్టాల్ చేశారు, అది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది మీరు అన్నట్టుగా జిహెచ్ఎంసీ కాదు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, మీరు మినిస్ట్రీని తీసుకోండి అక్రాస్ ద స్టేట్, వాళ్ళు సార్ బైలాస్ రాయాలి, వాళ్ళు బిల్డింగ్ రూల్స్ పెట్టాలి. ఈ రోజు మనం చూసినట్టయితే ఇది ఒక లాస్ట్ 6 సంవత్సరాల నుండి మేము ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ నుండి మీకు సపోర్ట్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మీకు 68 జియో ప్రకారంగా, భరత్ గారు ఇది కొంచెం నోట్ చేసుకోండి, యాజ్ పర్ 68 జియో 2012 కంబైన్డ్ స్టేట్ లో ఉండేటటువంటి బైలాస్ ఈ రోజు కూడా పాటిస్తున్నాం సార్. ఆ బైలాస్ లో 25 అంటే ఎన్బిసి 2005 లో ఉండేటటువంటి ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ దాంట్లో పెట్టాం. భరత్ గారు, ఈ రోజు 2016 ఎన్బిసి అమల్లో ఉంది అండ్ అట్లాగే నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ 2023 అమల్లో ఉంది. రేపు 2026 ఎన్బిసి రాబోతుంది. మరి మనం ఏమడుగుతున్నాము అని అంటే, ఈ గవర్నమెంట్ ని ఇప్పుడు ఏపీలో కొంత అంటే అమెండ్మెంట్ వచ్చింది, 2016 లో 17 లో ఒక అమెండ్మెంట్ వచ్చింది. బహుశా మనకి పద్మ సార్ దాన్ని చెప్పే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మనము ప్రతిసారి ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి అప్రోచ్ అవ్వటం జరిగింది. వాళ్ళు పాజిటివ్ గా చేద్దామని అంటున్నారు, కానీ గత 5-6 సంవత్సరాల నుండి ఇది జరగటం లేదు సార్. ఇమ్మీడియట్ గా బిల్డింగ్ బైలాస్ ని చేంజ్ చేయాలి, అప్డేట్ చేయాలి. చేంజ్ అని అంటే ఈ రోజు లేటెస్ట్ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇంక్లూడింగ్ రైట్ టు ఛార్జ్, ఏదైతే ఈవీ వెహికల్స్ కి ఛార్జింగ్ పెడుతున్నామో ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి, లేటెస్ట్ అన్ని కూడా. అండ్ నేషనల్ ఎలక్ట్రిక్ కోడ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి చాలా బాగా చెప్పింది సార్. అవి పాటిస్తే మనకి ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ ఫైర్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక ఫైర్ డిపార్ట్మెంట్ లో సార్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఫైర్ వచ్చిన తర్వాత ఫైర్ టెండర్ కి కాల్ చేస్తే వాళ్ళు రక్షిస్తారా సార్? చెప్పండి, ఎంతమంది చనిపోయారు? వాట్ ఈస్ ద రియాక్షన్ టైమ్ టు రీచ్ ద ఫైర్ టెండర్? ఎంత టైం పడుతుంది సార్? ఏదైనా ఫైర్ 2 నిమిషాల్లో మనం ఎక్స్టింగ్విష్ చేయకపోతే అది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినప్పుడు అది రెసిడెన్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏమైనా మనం స్ప్రింక్లర్స్ పెడతామా సార్ మోటార్ ఆన్ చేయడానికి? లేకపోతే ఆటోమేటిక్ గా ఆన్ అవుతాయా? సో ఇవన్నీ కూడా చూస్తుంటే
మనము ఆపరేషన్ సింధూరు మోడర్న్ టెక్నాలజీతో పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాము. ఆ టెక్నాలజీని మనకున్న బైలాస్ లేదా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లేదా ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లేదా ఎంఐయుడిలో ఉండేటటువంటి బిల్డింగ్ బైలాస్ మనం ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎందుకు ఈ ఈ ప్రభుత్వాలకి దున్నపోతు మీద నీళ్లు చల్లినట్టు ఉంటుంది? సార్ మీకు నేను రిపోర్ట్ చెప్తున్నాను. లాస్ట్ చాలా మోడర్న్ టెక్నిక్స్ వచ్చాయి కదా ఫైర్ ఫైటింగ్ లో. ఈ ఫైర్ ఇంజిన్ దాకా అవసరం లేదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ప్రతి బిల్డింగ్ లో ఉంటే నిమిషంలో ఆగిపోయేదానికి. భరత్ గారు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఈజ్ అ ప్రివెన్షన్ సార్. అంతకంటే ముందు ఎలాంటి వైర్స్ వాడాలి, ఎలాంటి స్టాండర్డ్స్ వాడాలి, షార్ట్ సర్క్యూట్ వస్తే డివైస్ ట్రిప్ అవ్వాలి, షాక్ కొడితే ట్రిప్ అవ్వాలి, ఫైర్ అయితే ట్రిప్ అవ్వాలి, అల్లారం రావాలి. అట్లాగే ఇవన్నీ స్టాండర్డ్స్ ఉన్నాయి సార్. అంటే ఇవన్నింటినీ బిల్డింగ్ బైలాస్ పాటిస్తే ఎట్లాంటి ఫైర్స్ వచ్చేటటువంటి అవకాశం లేదు సార్. అండ్ ఇప్పుడు ఒకటి, ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ నేను మీకు చెప్తున్నాను, ఎనర్జీ డిపార్ట్మెంట్ జియో నంబర్ 17 తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చింది. ఎప్పుడు 31/10/2019 ఇచ్చింది సార్. దాన్ని అమల్లోకి తీసుకురాలేదు ఈరోజు. అదేంటి అనంటే, ఇప్పుడు సార్ చెప్తారు 600 వోల్టేజ్ కంటే తక్కువ ఉంటే సెల్ఫ్ సర్టిఫికేషన్, అంటే నా ఇంట్లో నా వైరింగ్ బాగుంది అనేది నేనే సర్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. లేదు అనంటే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ అబౌవ్ 650 వోల్టేజ్ డిపార్ట్మెంట్ వచ్చి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ వాళ్ళు వచ్చి మనకి టెస్ట్ చేసి చెక్ చేసి అప్రూవల్ ఇస్తారు. సో ఈ సెల్ఫ్ సర్టిఫికేషన్ ఐఎమ్ నాట్ కాంపిటెంట్ సార్. నేను ఒక చదువురాని రెసిడెంట్ ని, నేను ఎలా చెప్తాను అంటే ఎలక్ట్రికల్ వైర్స్ కి ఫైర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఉందా, షార్ట్ సర్క్యూట్ విత్ స్టాండింగ్ కెపాసిటీ ఉందా, ప్రాపర్ గా ఎర్తింగ్ ఉందా, షాక్ తగలకుండా ఏదైనా వాళ్ళు ప్రివెన్షన్ ఇచ్చారా, తీసుకున్నారా, లేదా ఓవర్లోడ్ అయినప్పుడు అది ట్రిప్ అవ్వటానికి ఎంసీబీలు వాడారా, లేదా షాక్ ప్రివెన్షన్ కి ఈఎల్సీబీలు వాడారా, లేదా సర్జ్ వోల్టేజ్ కి ఆర్సీబీ వాళ్ళు వాడారా? ఇవన్నీ ఎవరు చెక్ చేయాలి సార్? డిపార్ట్మెంట్ చెక్ చేయాలి. మీటర్ ఇచ్చే కంటే ముందు ఇవన్నీ చెక్ చేయాలి. మరి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఏమవుతుంది, ఇది అండర్ వోల్టేజ్ కనుక ఇది మా రెస్పాన్సిబిలిటీ కాదు అంటుంది. ఎస్, అందుకనే చార్టెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అనేది ఒక జియో వచ్చింది సార్. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఈ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ని ఎవరైతే గైడ్ లైన్స్ వాళ్ళ అండర్ లో ఉంటుందో ఆ సిఏ రెగ్యులేషన్ ఇచ్చింది. దానికి జియో వచ్చింది గవర్నమెంట్. యాజ్ పర్ ద 5A CA అమెండ్మెంట్ 2018 ప్రకారంగా చార్టెడ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ని నియమించాలి. ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ నియమించలేదు? ఆంధ్ర గవర్నమెంట్ సార్ చెప్తారు అక్కడ జియో వచ్చింది, వాళ్ళు నియమించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇవన్నీ జరిగితే ఎందుకు సార్? ఇప్పుడు ఎలక్ట్రికల్ అనేది ఒక నెగ్లెక్టెడ్ పార్ట్ అయింది సార్. భరత్ గారు, దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకెళ్ళాలి. మోస్ట్ ఆఫ్ ది ఫైర్ యాక్సిడెంట్స్ ఇప్పుడు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్లే జరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్, ఓవర్లోడ్స్ అండ్ ఇవన్నీ వైర్స్ పాతబడ్డేస్తారు. ఇవన్నీ రీవైరింగ్. ఇప్పుడు ఓల్డ్ సిటీ అని అంటే రీవైరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ లోడ్ రిక్వైర్మెంట్ ఈ రోజు 30-40 ఇయర్స్ ముందు ఉండేటటువంటి లోడ్ రిక్వైర్మెంట్, ఈ రోజు లోడ్ రిక్వైర్మెంట్ డిఫరెంట్ ఉంది. ఇంకోటి, ఏదైనా వైర్ అప్పట్లో ఇంకా అల్యూమినియం కేబుల్స్ వాడి ఉంటారు. అల్యూమినియం కేబుల్ కాపర్ కేబుల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. కాపర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్, అంటే యాజ్ పర్ ఇంటర్నేషనల్ అన్ఈల్డ్ కాపర్ స్టాండర్డ్ ప్రకారంగా 99.99% ఇది ఉంటుంది కాపర్. అప్పుడు ప్యూర్ కాపర్ వాడితే కండక్టివిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, హీట్ జనరేట్ అవ్వదు, మీటర్ స్పీడ్ తిరగదు. ఒకటి ఎనర్జీ ఎఫిషియన్సీ అవుతుంది, ఎలక్ట్రికల్ సేఫ్టీ అవుతుంది, ఫైర్ నుండి మనం కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చాలా ఉన్నాయి సార్. మనము పెద్దలు పద్మ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, వారి ఒపీనియన్ కూడా మనం తీసుకునే జనార్దన్ రెడ్డి గారు